చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. నేడు చిత్తూరు నగరానికి తలమానికంగా పిలువబడే నగర నడిబొడ్డున ఉన్న గాంధీ కూడలి మరియు పీసీఆర్ కూడలి వద్ద మహిళలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారని ఐహెచ్ఆర్పీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం చిత్తూరు నగరపాలక సంస్థలో గ్రీవెన్స్ సందర్భంగా ఆమె నగర కమిషనర్ నరసింహప్రసాద్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు వందల్లో మహిళలు పల్లెల నుంచి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి వస్తుంటారని, అందుకని వారి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని పాలకులు, అధికారులు అక్కడ మూత్రశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. నగరం నడిబొడ్డున ఉన్నటువంటి పీసీఆర్ మరియు గాంధీ సర్కిల్గా ఏదైతే చెప్పుకుంటున్నామో తలమానికంగా ఉంది అని. సో అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. చిన్నదంటే చిన్నది అనుకోవచ్చు, పెద్దదైతే పెద్దది అనుకోవచ్చు. ఎందుకంటే లేడీస్కి చాలా పెద్ద ప్రాబ్లము, మిగిలిన వాళ్ళకి చాలా చిన్న ప్రాబ్లం అది. సో ఆ ప్లేస్లో ఒక టాయిలెట్, పబ్లిక్ టాయిలెట్ ఒకటి ఏర్పాటు చేయమని గత కమిషనర్ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఉన్న కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. మళ్ళీ కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి కూడా వినతి ఇచ్చుకుందామని వచ్చామండి. ఎందుకంటే ప్రైవేట్ బస్సెస్ అన్నీ నిలబడే చోట అదే. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి షాపింగ్స్ చేసుకొని వెళ్ళే ప్లేస్ కూడా అదే. అక్కడ ఎక్కడ కూడా పబ్లిక్ టాయిలెట్ అనేది లేదు. లేడీస్కి చాలా పెద్ద ప్రాబ్లం ఇది. ఎందుకంటే గైనిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఉండొచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఇతరత్ర వ్యాధి ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఎమర్జెన్సీగా యూరినల్ పాస్ చేయాలంటే మన దౌర్భాగ్యం ఏమంటే అక్కడ టాయిలెట్ లేకపోవడము. తక్షణమే ఈ విషయాన్ని అధికారులు మరియు ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన చర్యలు తీసుకొని పబ్లిక్ టాయిలెట్ అనేది ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము ఐహెచ్ఆర్పీసీ తరఫు నుంచి.